రైతు భరోసా సరస్సులో సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. గౌరవం లేదంటూ ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీకి రమ్మని ఎవరు పిలిచారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి రేవంత్ ఒక్కడికే కనబడడం లేదని మండిపడ్డ కేటీఆర్ తిన్న కంచంలో మట్టిపోసే అల్లుడు ముఖ్యమంత్రిగా ఉండడం దురదృష్టకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తామన్నారు. ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు ఒక అంగుష్ట మాత్రుడు, ఒక తుచ్చుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం. ఆయన మైకు ముందే మాట్లాడుతూ ఉంటాడు. మైకు ముంగట్నే నోటికి వచ్చినట్టుగా దివాలా తీశాము. ఒకసారి కాదు, ఇది 2.5 సంవత్సరాల్లో ఒకసారి ఎయిడ్స్ రోగి అంటాడు తెలంగాణని, ఇంకోసారి క్యాన్సర్ పేషెంట్ అంటాడు. ఇక దివాలా తీసిందని మాట్లాడిన దివాలా కోరు మాటలకైతే లెక్కనే లేదు. అది చూసిన తర్వాతనే బాధ అనిపించింది. వాస్తవం ఏంటంటే ఇంతటి భావదారిద్ర్యం, ఇంటెలెక్చువల్ బ్యాంక్రప్సీ బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిలో కూడా అన్నట్టు చూసుండం. అదంటే చూడండి, తింటున్న పల్లెంలోనే మనుబోసుకున్నట్టు, తింటున్న అన్నంలోనే ఉంచినట్టు నువ్వు నడుపుతున్న రాష్ట్రాన్ని తిట్టడం ఏం దరిద్రం, అది నాకు అర్థం కాదు. ఆయనే చెప్తాడు ఢిల్లీకి పోతే అక్కడ గౌరవం లేదు, ఇజ్జత్ లేదు అని. మరి 72 సార్లు ఎందుకు పోతున్నావు? అసలు ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు బతిమలాడుతున్నారు ఢిల్లీకి రానాయన అని నిన్ను? ఇక్కడే ఉండు, 2.5 ఏళ్ళు ఇక్కడే ఉండి పరిపాలించు. ఆ మూటలు మోయకుండా, లుచ్చా మాటలు మాట్లాడకుండా మాట్లాడు, మంచి మాటలు మాట్లాడు. ఆయన అంటున్నాడు, నిన్న తెలంగాణ వాళ్ళు అనగానే అసహించుకుంటున్నారు. అసహించుకునేది నువ్వు చేసిన దివాలాకోరు రాజకీయం, నువ్వు చేసిన వెధవ పనులు, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన విధానం, ఇవన్నీ నేను చూడగానే గుర్తొస్తున్నాయి. దొంగను చూసినట్టు చూస్తున్నారు. అవును, చూస్తారు, దొంగలాగానే చూస్తారు. నిజంగా అబద్ధం చెప్పడం అనేది ఆయన జన్మ హక్కు. అబద్ధం ఆయనకు ఆరో ప్రాణం. అసలు అబద్ధాలు చెప్పకపోతే ఇక ఆయనకు ఇంకా వేరే ఏమి రాదు అన్నట్టుగా మీటింగులు పెట్టి రోత మాటలు, రైతు మీటింగ్ అంటాడు, రోత మాటలు మాట్లాడతాడు. చాగంటి గారిలాగా, గరికపాటి గారిలాగా మధ్యలో ప్రవచనాలు చెప్తున్నాడు. ఏమని? అధికారం శాశ్వతం కాదు. ఖచ్చితంగా నీకు చెప్తున్నా, నీకు శాశ్వతం కాదు, నీకు ప్రతిపక్ష పాత్ర కూడా మిగిలదు భవిష్యత్తులో. ఆ పరిస్థితి రాబోతా